ఇలా సుగ్రీవుణ్ణి చూసి రాముడు చాలా బాధపడి, ఎంత పని చేశావు నాయన, నీకోసం మేము ఎంత భయపడ్డామో తెలుసా? విభీషణుడు, నేను, లక్ష్మణుడు, హనుమ మాకు ఊపిరి ఆడలేదు. నీకేమైనా అయితే ఏంటి అన్నాడు. నీకేమైనా ఆపద కలిగితే అని ఎప్పుడు ఇటువంటి సాహసం చెయ్యకు, నాకు చెప్పకుండా. నువ్వు ప్రభువువి. చూసారా, అప్పుడు కూడా సుగ్రీవుడే ప్రభువు అన్నాడు రాముడు. నువ్వు ప్రభువువి, రాజువి. రాజులు ఎప్పుడు కూడా యుద్ధంలో ఇంత సాహసం చెయ్యకూడదు. ఎందుకంటే నువ్వు ఉంటేనే సైన్యానికి ధైర్యం. రాజు ఉన్నప్పుడే సైన్యం అంతా కూడా కలిసికట్టుగా ఉంటుంది. ఇది ఒకటైతే, నీకేదైనా జరిగితే నాకు సీత కూడా అవసరం లేదు, నాకు సీతమ్మతో పనేంటి అన్నాడు. అంటే తనకి ఏమాత్రం సంబంధం లేకపోయినా, సుగ్రీవుడికి ఏమాత్రం సంబంధం లేదు కదా, కానీ కేవలం స్నేహధర్మంతో అనేక కోట్ల రాక్షసుల ప్రాణాలు తీయడానికి కోట్లాది వానరులతో తనతో నడిచి వచ్చాడు. వారందరూ వారి వారి కుటుంబాలను వదిలి రాముడి కోసం వచ్చారు. సీతమ్మని కాపాడాల్సిన బాధ్యత రాముడిది, సుగ్రీవుడిది కాదు కదా. అయినా మిత్రుడిగా తన ధర్మాన్ని పాటించడంలో తన ప్రాణాల గురించి కూడా ఆలోచించని వాడు కనుక రాముడు, నీకేదైనా హాని కలిగితే నాకు సీతమ్మతో పనేమిటి అన్నాడు. నేను భరించలేను. అయితే నీకు ఆపద కలిగితే ఈ రావణాసురుణ్ణి ససైన్యంగా సంహరించి విభీషణ్ణి ఇక్కడ రాజును చేసి, భరతుని అక్కడ రాజును చేసి నా ప్రాణాలను విడిచిపెట్టేవాడిని. ఈ శరీరం ఒక్కటి నాది కాబట్టి ఈ శరీరాన్ని వదిలేసేవాడిని. అది రాముడి యొక్క నరుడుగా రాముడు మిత్రధర్మాన్ని ఎంత విలువ ఇచ్చాడో మనకిక్కడ చెప్తున్నాడు. లోకంలో అనేక మంది మిత్రులు ఉంటారు, కానీ ఎటువంటి ఫలాపేక్ష లేకుండా, ఇప్పుడు నేను ఇది చేశాను కాబట్టి నాకు ఈయన ఏదో చేస్తాడు అన్న ఆపేక్ష లేకుండా ఎవరైతే తన స్నేహితుడి కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతారో వారే గొప్ప స్నేహితులు. ఇప్పుడు రాముడి మాటలు విని హనుమ ఆశ్చర్యపోయాడు, సుగ్రీవుడు ఆశ్చర్యపోయాడు. రాముడు నేను పరిచయమే కొన్ని రోజులే అయింది, ఎంత గొప్ప మనసు రాముడిది. అందుకే ఆ మనసుకే సుగ్రీవుడు దాసోహం అయ్యాడు. ఆ రాముని ధర్మస్వభావమే లోకానంతటిని కూడా రామదాసులను చేసింది. భార్య ఆయన శరీరంలో సగం. ఆ తల్లి కనిపించలేదని కదా అంత విలపించాడు. ఇంత ప్రయత్నం చేసి ఇన్ని కష్టాలు కోర్చి రాత్రి పగలు నిద్ర లేక ఆహారం లేక కృంగి కృషించి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకేదైనా అయితే సీతమ్మతో నాకేంటి పని అన్నాడు అని చెప్పి చాలా ఆనందపడి, స్వామి ఇంకెప్పుడు ఇటువంటి పని చేయను అని చెప్తాడు. ఇలా ఆ రాత్రి అక్కడ వారందరూ విశ్రాంతి తీసుకుంటారు. తెల్లవారగానే యుద్ధానికి సిద్ధమయ్యారు. యుద్ధం మొదటి రోజు యుద్ధం అయింది. ఇప్పుడు రాముడు
అక్కడ ఎటువంటి లంకలో ఎటువంటి ఏర్పాట్లు రాక్షస విభాగం సైన్య విభాగం జరిగిందో రాముడికి విభీషణుడు చెప్పాడు. సరేనని చెప్పి ఇప్పుడు అక్కడెక్కడ నా తూర్పు పడమర ఉత్తర దక్షిణ వాకిల్లో ఎవరున్నారో తెలిసింది కదా. రాముడు కూడా అలాగే తన సైన్యాన్ని ఏర్పాటు చేశాడు, విభజన చేశాడు. తాను లక్ష్మణుడితో కలిసి రావణుడు నిలబడిన దక్షిణ ద్వారానికి ఉత్తర ద్వారం దగ్గరికి రాముడు ఉంటాడు. అంగదుడు దక్షిణ ద్వారంలో ఉంటాడు. నలుడు మైందుడు ద్వివిధుడితో కలిసి తూర్పు ద్వారం దగ్గర ఉంటాడు. ఆ తూర్పు ద్వారంలో ప్రహస్తుడున్నాడు. పడమట ద్వారంలో హనుమ, అక్కడ ఇంద్రజిత్ ఉన్నాడు. ఇలా మహావీరులందరినీ కూడా నిలబెట్టి ముందుకి బయలుదేరాడు రాముడు. వెంటనే అక్కడి నుంచి రాక్షస సైన్యం, వానర సైన్యం పరుగు పరుగున ఒకరి మీదకి ఒకరు కలబడ్డారు. ఇప్పుడు ఇక్కడ ఈ యుద్ధంలో ఇక్కడ కూడా ద్వంద్వ యుద్ధమే జరిగింది. అంటే ఒకరితో ఒకరే తలబడ్డారు. హనుమతో ఇంద్రజిత్తు, నలుడుతోటి ప్రహస్తుడు, మహోదర మహాపారుసులతో మైంద్రుడు ద్వివిధుడు, ఇంద్రజిత్తు హనుమ కదా, ఇట్లా వాళ్ళతో యుద్ధానికి ఒకరితో ఒకరు యుద్ధం చేస్తున్నారు. మహాయుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో హనుమకి ఇంద్రజిత్తుకి కూడా మంచి యుద్ధం జరిగింది. సరే, రెండో రోజు యుద్ధం కూడా పూర్తయింది. రాత్రి అవుతోంది. అంటే ఇక్కడ ఈ రెండో రోజు సాయంత్రం పూట యుద్ధాన్ని ఆపలేదు, చీకటి పడే వరకు కూడా కొనసాగింది. ఇక అయిపోయింది. ఆ రోజుకి ఇంద్రజిత్తు ఒక నిర్ణయం చేసుకున్నాడు. ఇంద్రజిత్తు రావణాసురుడి కొడుకు. ఈయన ఇంద్రజిత్తు పేరు ఇంకొకటి మేఘనాథుడు అని ఉంటుంది. రెండు పేర్లు కూడా అతనికి పెట్టబడిన పేర్లు తెచ్చుకున్నాడు తన పరాక్రమంతో. దేవతలతో యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇంద్రుణ్ణి ఓడించి, ఇంద్రుణ్ణి బంధించి తెచ్చి తండ్రి ముందు పడేసిన వాడు ఇంద్రజిత్తు. అందుకని అతనికి ఇంద్రజిత్తు అని పేరు. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి ఇంద్రజిత్తుని ఒప్పించి దేవేంద్రుణ్ణి విడిపిస్తాడు. తర్వాత అతను గర్జిస్తే మేఘంలా ఉంటుంది. మేఘాలు వర్షం వచ్చినప్పుడు పెద్ద పెద్ద గర్జనలు చేసే మేఘాలు ఉంటాయి. ఆ మేఘాలు గర్జిస్తుంటే మనకు కూడా భయం వేస్తుంటుంది. అలా ఇంద్రజిత్తు మాట్లాడినా, గట్టిగా మాట్లాడినా మేఘాలు ఉరుముతున్నట్టుగా ఉంటుంది. అందుకని మేఘనాథుడు అని పేరు. ఇతను కూడా తండ్రి వలె మహాపరాక్రముడు, తపస్సుతో దివ్యాస్త్రాలను పొందినవాడు. ఆయన హోమం చేస్తే ఆ హోమంలోంచి ఒక మహాయజ్ఞం చేశాడు. ఆ హోమంలో ఒక దివ్య రథం ఆయనకి వచ్చింది. ఆ దివ్య రథంలోనే అతను యుద్ధానికి వెళ్తాడు. పైగా మాయాయుద్ధావి, మాయతో యుద్ధం చేయడంలో అఖండుడు. తర్వాత రోజున ఇంద్రజిత్తు నేను ఒక్కడనే వెళ్తానని చెప్పి యుద్ధరంగానికి వస్తాడు. ఈయన బయలుదేరేటప్పుడు కూడా చక్కగా పూజలు చేస్తాడు. దివ్యాస్త్రాలన్నిటికీ కూడా పూజ చేసి వాటిని ఒకసారి మనసులో స్మరించుకుంటాడు. దాన్ని ఎక్కి వెళ్ళబోయే రథాన్ని ప్రదక్షిణాపూర్వకంగా నమస్కారం చేసి బయలుదేరతాడు. రాక్షసుల రథాలకి ఎక్కువగా గాడిదలు కడతారు. అంటే ఇవి ఒక రకమైన మామూలుగా మనం చూసే గాడిదలు కావు. ఇవి కూడా గుర్రాల్లాగే ఉంటాయి, మంచి బలంగా ఉంటాయి. అటువంటి రథాలలో వాళ్ళు బయలుదేరుతారు. అయితే ఇంద్రజిత్తు రథానికి సింహాలు ఉంటాయి. అలా అతి విచిత్రమైన
దివ్యమైన రథాన్ని ఎక్కాడు ఇంద్రజిత్తు. ఎక్కి బయలుదేరాడు. ఈ రోజున రామలక్ష్మణులకి నా ప్రతాపం చూపిస్తాను, వారిని ఓడించి తిరిగి వస్తాను తండ్రి అని చెప్పి రావణాసుడితో చెప్పి యుద్ధభూమికి వచ్చాడు. ఎప్పుడైతే ఇంద్రజిత్తు మహాప్రకాశంతో యుద్ధరంగానికి రాగానే విభీషణుడు రాముడితో చెప్తాడు, ఇంద్రజిత్తు చాలా జిత్తులమారి, రామ చాలా జాగ్రత్తగా ఉండాలి, వాడితో మాయా యుద్ధం చేస్తాడు అని చెప్పి చెప్తాడు. సరేనని చెప్పి ఇక్కడ ఈరోజు పూర్తిగా ఇంద్రజిత్తు రోజు. అంటే అతను వేసే బాణాలకి, ఇటు నుంచి వేసే బాణాలు ఆ ఇంద్రజిత్తు బాణ వర్షం ముందు నిలబడలేకపోయాయి. అలాగా పరంపరగా బాణాలు అందరి మీద మొత్తం అతి లాఘవంగా అన్ని వైపులా కూడా వానరులని తన బాణాలతో బలి చేస్తున్నాడు. ఓ పక్కన రాక్షసులు వానరులు కొట్టుకుంటున్నారు, పైనుంచి బాణాలు పడుతున్నాయి. రామలక్ష్మణులు మిగిలిన సేనానులు అందరూ కూడా తీవ్రంగా యుద్ధం చేస్తున్నారు. ఇంద్రజిత్తుగా ఇంకా ఉన్నారు కదా, వారితో వీరు యుద్ధం చేస్తున్నారు. ఇతను అందరినీ హింసిస్తున్నాడు బాణాలతో చేసి. ఇప్పుడు రామలక్ష్మణుల మీద దృష్టి పెట్టాడు. ఇంతలో అంగదుడు అక్కడికి వచ్చాడు. వచ్చి ఇంద్రజిత్తు వేగాన్ని ఆపాడు. ఇంద్రజిత్తుతో తలపడ్డాడు అంగదుడు వచ్చి. అప్పుడు అతని వేగం ఆగింది. వీరిద్దరి మధ్యన యుద్ధం జరగడం మొదలుపెట్టింది. దాంతో మిగిలిన వాళ్ళకి కాస్త వ్యవధి దొరికిందనమాట. ఇలా అంగదుడు మహాబల పరాక్రమంతో ఇంద్రజిత్తుతో యుద్ధం చేస్తున్నాడు. ఈయన బాణాలతో చేస్తాడు, అంగదుడివన్నీ పిడికిళ్ళే అవన్నీ. అలా ఇంద్రజిత్తుడికి ఊపిరాడనివ్వలేదు అంగదుడు. ఇంతసేపు అతనిది, ఇప్పుడు అంగదుడిది పై చెయ్యి. ఆ రకంగా తనని అడ్డుపడి హింసిస్తున్న అంగదుడిని తప్పించుకోవడం కోసం మాయని ఆశ్రయించాడు ఇంద్రజిత్తు. తండ్రి ఎలాగో కొడుకు అలాగే. ఆపదనుకుంటే మాయ చేసేస్తారు, మాయమైపోతారనమాట. మాయ యుద్ధం అంటే మాయమై యుద్ధం చేస్తారు. అది వెంటనే అతను కనిపించకుండా అదృశ్యమైపోయాడు. అలా అదృశ్యమైతే అతని రథాలు కూడా కనిపించవు. అతని రథము, అశ్వాలు ఏవి ఎవరికీ కనిపించవు. అలా ఆకాశంలోకి మాయమైపోయాడు. అది గమనించిన రాముడు వెంటనే అందరినీ హెచ్చరిస్తాడు. ఈరోజు మనం చాలా ఓర్పుని వహించాలి. మనలో చాలామంది గాయాలు పాలవుతారు, తట్టుకొని నిలబడాలి. ఆయనకు అర్థమైపోయింది ఆ ఇంద్రజిత్తు మాయ యుద్ధం చేయబోతున్నాడని. ఇందాకే విభీషణుడు కూడా చెప్పాడు కదా అని అందరినీ మానసికంగా సిద్ధం చేశాడనమాట. సిద్ధం చేసి ఈరోజు మనకి పరీక్ష లాంటిదని చెప్పాడు. అలా రాముడు చెప్తుండగానే ఆకాశంలో ఎక్కడా కనిపించకుండా ఉన్న ఇంద్రజిత్తు మళ్ళా బాణాలు వేయడం మొదలుపెట్టాడు. ఈసారి చాలా గురిగా వేస్తున్నాడు. అంటే గురి చూసి కొడితే బాణం తగిలిన వాడు కింద పడితే మళ్ళా పైకి లేవడానికి వీలు కానటువంటి స్థలాలలో కొడుతున్నాడు. అలా అంగదుడిని హింసించాడు. ఆయన కొంతసేపు తెప్పరిల్లేకపోయాడు. అలా చేసి ముఖ్యమైన వాళ్ళని అందరినీ అలా చేసి రామలక్ష్మణుల మీదకి ఆపు లేకుండా అంటే మధ్యలో వ్యవధి లేకుండా బాణాలు కురిపిస్తే వారిద్దరి శరీరం కూడా ఎక్కడా కూడా స్థలం లేకుండా బాణాలతో నిండిపోయిందిట. బాహుమూలల్లో, కంటి పైన, చేతుల మీద, భుజాల మీద శరీరం అంతా కూడా
బాణాలతో కొట్టేశాడు. ఆ బాణాల నుంచి, అవి తగిలిన చోటు నుంచి రక్తం వరదల్లా ప్రవహిస్తోంది. అప్పుడు మరొక పని చేశాడు. ఈరోజు అందుకే ఇంద్రజిత్తు మహాయుద్ధం చేసినవాడు నాగపాశం వేశాడు. అంటే నాగాస్త్రం. అందులోంచి పాములు వస్తాయి. చూడ్డానికి బాణ రూపంలోనే ఉంటాయి, కానీ లోపల అవన్నీ కూడా సర్పాలు. ఆ నాగాస్త్రాన్ని రామలక్ష్మణుల మీదకి వేశాడు. వేయగానే అవి కనిపించని రూపంలో ఉన్న ఆ సర్పాలు, పాములన్నీ కూడా వారి శరీరాన్ని చుట్టేయడం మొదలుపెట్టాయి. చుట్టి కరుస్తున్నాయి. అవే బాణం ములుకులు అన్నమాట. పైకి బాణాల్లా ఉంటాయి, లోపలవి సర్పాలు. అవి ఆ మొత్తం శరీరం అంతా చుట్టుకుంటూ కాటేస్తున్నాయి, అంటే గుచ్చుతున్నాయి అన్నమాట. కొద్దిసేపటికి రాముడు ముందు పడిపోయాడు. ఇక ఆయన బాగా బంధించేవి గట్టిగా. ఆయన చేతిలో విల్లు పడిపోయింది, బాణం పడిపోయింది. ఆయన నేల మీద వాలిపోయాడు. లక్ష్మణుడు కూడా నేల మీద వాలిపోయాడు. సృహలో ఉన్నారు, కానీ కళ్ళు తెరవలేరు. కళ్ళు తెరవడానికి కూడా అవ్వదు. అటువంటి మహా అద్భుతమైన నాగాస్త్రాన్ని రామలక్ష్మణుల మీద ప్రయోగించి, ఎప్పుడైతే వారు నేల మీద పడిపోయారో వారు మరణించారనే నిర్ణయించుకుని, అంటే నాగాస్త్రం అంత గొప్పదని వెళ్ళిపోయాడు వెనక్కి. కటాటహాసం చేస్తూ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి, నేను ఈరోజు నా యుద్ధంలో నా దాటికి ఆగలేకపోయారు ఎవరు? తండ్రికి చెప్తున్నాడు, రామలక్ష్మణుల్ని యుద్ధంలో నేలకు ఒరిగించాను అన్నాడు. రావణాసుడు చాలా సంతోషించాడు. సంతోషించి కొడుకుని తెగ మెచ్చుకున్నాడు. వెంటనే ఈ అవకాశం వచ్చింది కదా, రాగానే ఏం చేస్తాడు, ఒక రాక్షస భటుని పిలిచి అశోకవనం వెళ్ళి సీతని ఆ యుద్ధభూమికి తీసుకెళ్ళమంటాడు. అక్కడ పడిపోయిన రామలక్ష్మణుల్ని చూపించమంటాడు. ఇప్పుడు ఆయన దృష్టిలో రామలక్ష్మణులు చనిపోయారనుకుంటున్నాడు. ఇతను అలా చెప్పాడు కదా. ఇప్పుడు ఆవిడికి తెలుస్తుంది నా పరాక్రమం. ఇంకేదైనా ఆశ ఉంటే అది పోతుంది. అంటే ఇప్పుడు అవకాశం దొరికితే దుష్టుడు ఆ అవకాశాన్ని ఎట్లా ఉపయోగించుకుంటాడు అన్నది ఒకటైతే, ఆ సమయంలో అతని ఆలోచన ఎంత నీతి లేనిది అన్నది అది ముందుగా మనం అర్థం చేసుకోవాలి. అంటే ఎంత గొప్పవాడైనా కూడా ఇటువంటి పనుల వలన ఆ సమయంలో చాలా దిగజారిపోతాడు. అతని గొప్పతనం అంతా పోయి ముందు ఇవే చెప్పుకుంటారు జనులు. ఒకప్పుడు ఇలారా అనరు. అటువంటి చరిత్రని తనకి తానే రాసుకుంటున్నాడు రావణుడు. ఆ రావణాసుడు చెప్పినట్టే పుష్పక విమానంలో తీసుకెళ్ళమన్నాడు. ఆ పుష్పక విమానంలో ఇద్దరు రాక్షస స్త్రీలు ఉండి సీతమ్మని తీసుకుని ఆ యుద్ధ భూమి దగ్గరికి వెళ్ళి చూపిస్తారు, చూడు అని. అక్కడ బంధాలతో నేల పడిపోయిన రామలక్ష్మణుని చూసి సీతమ్మ మూర్చిపోతుంది. మూర్చిపోయి కొద్దిసేపట్లో తెలివచ్చి విలపిస్తూ ఉంటుంది అమితంగా. అక్కడి నుంచి దూకేయాలనుకుంటుంది. వెంటనే ఆ సీతమ్మని పట్టుకొని వెనక్కి తీసుకొచ్చేస్తారు. ఇలా సీతమ్మ రావణాసురుడు చెప్పినది నిజమే అనుకుని అశోకవనంలో తెజగానే ఆ తల్లి స్పృహ తప్పి నేల మీద వాలిపోయి ఉంటుంది. జై శ్రీరామ్.